దేశంలోని మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయడంలో భాగంగా 11 విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీలోని తిరుపతి ఎయిర్పోర్టు, యూపీలోని వారణాసి ఎయిర్పోర్టు కూడా ప్రైవేటీకరణ చేయబోతున్న ఈ 11 ఎయిర్పోర్టులలో ఉన్నాయి. నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. నాగ్పూర్ జిల్లాలోని కటోల్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ తాను గతంలోలాగా ఎక్కువ సమయం శ్రమించలేకపోతున్నానని, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కోవిడ్ నేర్పించిన పాఠాలను మర్చిపోయారని, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత వంటివి తగ్గించారని ఆమె పేర్కొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పేద మధ్యతరగతి కుటుంబాల కోసం కేవలం ₹1 అత్యాధునిక ఏసీ ఫంక్షన్ హాల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చేతుల మీదుగా ఆగస్టు 16న అధికారికంగా ప్రారంభం అయిన ఈ ఫంక్షన్ హాల్లో సెంట్రల్ ఏసీ, ఆకర్షణీయమైన టైల్స్ ఫ్లోరింగ్, పార్కింగ్ వంటి సౌకర్యాలతో ఒకేసారి సుమారు 5,000 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా కోసం కృతి సనన్ నటించిన రక్షాబంధన్ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందిస్తూ మహిళలకు కాక్టైల్ డ్రెస్సులు, లహంగా చోళీలు, జీన్స్, చీరలు అందుబాటులో ఉన్నప్పుడు బికినీ, ఇన్నర్వేర్ ధరించి రాఖీ ఎందుకు కడతారని, ఈ యాడ్ కావాలనే అసభ్యకరంగా తీసినట్లు అనిపిస్తోందని విమర్శించారు.